మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గేరా నిఖిల్. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మా మమ్మీ వాళ్ళ మామయ్య వాళ్ళు ఇక్కడ 1942 నుంచి ఉంటున్నారు ఇక్కడ. అయితే ఈ స్థలం మేము ఫస్ట్ నుంచి మేమే దీన్ని డెవలప్ చేసుకున్నాం. ఇదంతా మాదే స్థలం, మా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది ఇది. అయితే ఒక 3 months బ్యాక్ ఇట్లానే మేమెవరు ఇంటి దగ్గర లేము, మేము పిల్లలం, మా మమ్మీ డాడీ ఇంటి దగ్గర ఉన్నారు. అయితే ఒక 200 మంది వచ్చి కుర్రోళ్ళు ఒక 50 మందికి మందు పోపించి మా నాన్న మీద ఎగబడ్డారు. మా నాన్నకి కొంచెం బ్రెయిన్లో క్లాట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చింది. దానివల్ల వాళ్ళు దాని తర్వాత మళ్ళీ రాలేదు. మొన్న ఒక 2 weeks బ్యాక్ వచ్చారు మళ్ళీ గొడవకి అలా అని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసాం కేసు. పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశాక వాళ్ళు ఇక్కడికి ఇట్లా చేయకూడదు, ఏదన్నా ఆర్డర్స్ ఏదన్నా ఉంటే మీ దగ్గర అవి మీరు కోర్టులో సబ్మిట్ చేసుకోండి, లీగల్గా వెళ్ళండి అమ్మా, అట్లా ఇల్లీగల్గా పోయి గొడవలు చేయకూడదు వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పారు. అయితే మళ్ళా నిన్న నైట్ వాళ్ళు వచ్చి ఒక 400 మంది దాకా వచ్చారన్న. ఒక 150 మంది ఆడవాళ్ళందరూ వచ్చి మా మమ్మీ మీదకి ఎగబడ్డారు. ఎగబడి ఇక్కడ రమేష్ అని ఒక అతను ఉంటాడు, ఆయన అయితే పొలుగు తీసుకొని వచ్చాడు మా మమ్మీ మీదకి. అప్పుడు మా మమ్మీ ఉరుక్కుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ పసల గోపాలరావు అని ఇంకొక దాసరి సురేష్, వాళ్ళిద్దరు కాకి రామారావు వాళ్ళు ముగ్గురు పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళని రానికుండా చేస్తున్నారు సార్. 1 గంటన్నర ఆపేశారు వాళ్ళని, వాళ్ళు ఎవరు రాలా. మేము మాట్లాడాం వాళ్ళతో, వాళ్ళందరినీ పంపిస్తున్నారు. అప్పటికి సిఐ గారు రాలేదు. ఇంకా ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్, దీన్ని ఏమంటారు హోమ్ గార్డ్ వచ్చారు. అయితే వచ్చాక వాళ్ళకు కూడా వీళ్ళు మాటనట్ల. దాని తర్వాత ఒక 1/2 hour తర్వాత సిఐ గారికి వీళ్ళు ఫోన్ చేసి సార్ మీరు రండి సార్ అని చెప్తే సార్ వచ్చారు. సార్ అక్కడ దిగి నడుచుకుంటూ వస్తున్నారు. దాని సార్ రాకముందే ఆ సిఐని రావాలి ఈరోజు ఎట్లయినా కొట్టాలని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు సార్. దానికి ముందు నుంచే అందరం ఉన్నాం కదా, ఒక్కసారి ఆయన ఏం చేయలేడు, ఒక్కరినిద్దరిని అయితే ఏమన్నా చేస్తాడు, అందరం ఉన్నాం కదా ఈరోజు ఎట్టయినా కానీ సిఐకి మన దెబ్బ ఏందో చూపించాలి ఎప్పటి నుంచో అని చెప్తున్నారు. గన్ను సిఐ గారు తీయలేదు, గన్ను అస్సలు తీయలేదు. అయితే వచ్చారు ఇక్కడికి వచ్చి అందరినీ అమ్మా ఇక్కడ ఇట్లా చేయకండి, మీరు ఏదన్నా ఉంటే లీగల్గా చేయండి, ఎంఆర్ఓ దాంట్లో ఇవ్వండి, లేకపోతే పంచాయతీ ఆఫీస్లో పెట్టుకోండి, కోర్టులో చెప్పుకోండి, మీ దగ్గర ఏమన్నా అయ్యి ఉంటే ఇట్లా చేయకూడదు వీళ్ళ ఇంటి దగ్గర అని చెప్తే వాళ్ళందరూ ఇంకా డౌన్ పోలీస్ అని చెప్పి మొత్తం చుట్టుముట్టారన్న ఈ స్థలం మొత్తం. ఆయన చుట్టి ఆయన జీప్ దగ్గరికి వెళ్ళాడు పాపం. జీప్ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళు జీప్ ముందు చేతులతో దాన్ని దనా కొట్టి ఇక్కడ ఒక అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయి రాయి తీసుకొని అది పగల కొట్టేశారు. పగల కొట్టేసి ఇంకా ఆయన్ని పాపం తరుముకుంటా విజ్ఞానపురం దాకా తీసుకెళ్లారంటన్నా. అంటే ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ మనుషులందరూ చుట్టుముట్టేశారు వాళ్ళు. ఆయన ఇక్కడ ఈ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడానికి లేదు, ఆయన ఒక్కడే అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇంక తరిమి ఆ కాలువలో నెట్టేశారు సార్ ఆయన్ని, సిఐ గారిని కాలువలో నెట్టేసి. అయినా కానీ ఆయన లెగిసి పరిగెత్తుకుంటా చాలా దూరం, ఒక 700 meters దాకా పరిగెత్తి అక్కడ నుంచి వేరే ఆయన వచ్చి పికప్ చేసుకొని వెళ్ళారు, సుభాని అని ఆయన. అయితే నిన్న చాలా ఇదంతా పగలగొట్టేశారన్న. డాక్యుమెంట్స్ ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్పండి అన్న. నేనైతే డైరెక్ట్గా వాళ్ళ మీద కేసు పెట్టించాను మా పేరెంట్స్తో. ఎందుకంటే వాళ్ళు నైట్ ఎప్పుడు వస్తున్నారో తెలియదు, మేము ఇంటి దగ్గర ఉండం, మేము కాలేజీలకు వెళ్తాం. మా నాన్నకి అట్లా స్ట్రోక్ వచ్చింది. ఈసారి ఏమన్నా అయితే ఆయన అసలు పోయినసారే చాలా కష్టమైంది. ఉదయ్ హాస్పిటల్లోనే ఒక 10 days అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇంకా ప్రతిసారి అంటే మేము ఉండమన్న, మా మమ్మీ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కొంచెం బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా అయిద్దా అని చెప్పి నేను ఒక 10 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ భూమి ఇది మాది, మా ఇద్దరు పేర్ల మీద ఉంది. దగ్గర ఈ ఫస్ట్ నుంచి ఈ స్థలం ఆక్రమించాలని చూస్తున్నారన్న వాళ్ళు. అయితే ఎట్లా అంటే దౌర్జన్యం చేశారు ఫస్ట్. ఎట్లా ఇంకా కొట్టి లేకపోతే మా మీద కేసులు పెట్టి ఎట్లయినా గవర్నమెంట్ జాబులు కానీ ఏటికి పనిగా రాకుండా చేయాలి, ఫస్ట్ ఇలా మీద కేసులు పెట్టాలని చూశారు. కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టాము. దాని తర్వాత డబ్బులు అడిగారు వీళ్ళు, ఎంతో కొంత డబ్బులు ఏంటి మేము వెళ్ళిపోతామని చెప్పి అడిగారు డబ్బులు. ఆ డబ్బులు మా దగ్గర మాకు ఇంట్లోకే ఉండదన్న, నేను జాబ్ చేస్తేనే మా ఇంట్లో అంతా. అయితే వాళ్ళు డబ్బులు అడిగారు, అది వద్దన్నా. ఇంక అందుకని చెప్పి నిన్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా చేసేసారన్న. అది అట్లా జరిగింది.
ఆ స్థలం అని అందరూ వస్తున్నారు. మేము నిన్న పోలీసులకు ఫోన్ చేసిన 2 గంటన్నర అయినా రాలేదు. 400 మంది మా ఇంటి మీద పడి మమ్మల్ని కొడుతుంటే ఒక్కళ్ళు రావట్లే. మేము లోపలికి మేము పోవటానికి కూడా లేకుండా చేస్తున్నారు. పద్దాకులు మా ఇంటి మీదకి వచ్చి మా మీద పడుతున్నారు. నా పిల్లలు ఉండరు, మా ఆయన పెరాలసిస్ పేషెంట్. పద్దాకులు వచ్చి పలుకులు తీసుకొని వస్తారు. వచ్చి నేను వెళ్ళటానికి పోతే వాళ్ళు పసలు గోపాలరావు, దాసరి సురేష్ అయితే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని రానియకుండా వాళ్ళందరికి మందు పంపించి మా ఇంటి మీదకి పంపించి పోలీసుల మీద అసలు రానియట్లేదయ్యా. నా కాళ్ళు వాళ్ళని చూస్తే నాకు గుండె జడా అంటుంది. వాళ్ళు పద్దాకులు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ఒక్కరు కాదు 100 మంది వస్తున్నారు. అసలు ఈ ఊర్లో 400 గడిపి అందరూ మేము నలుగురు అయ్యా. మేము నలుగురు అయినా కానీ అందరూ వచ్చి మా మీద పడుతున్నారు. మాకు మాత్రం మమ్మల్ని చంపేస్తారన్న భయంగా ఉంది. అందుకని మీరు ఏదో చేసి మమ్మల్ని కాపాడండి అంతే. వీళ్ళు మా ఇంటి మీద అసలు రాకుండా చేయండి అయ్యా. మేము నలుగురు మాకు ఎవరూ లేరు. ఇంకా వస్తే మేము ఎవరైనా వచ్చినా ఎవరైనా బాగా చేసినా కానీ మా మీద వస్తున్నారు అసలుకి. అందుకని మీరు ఏదో ఒకటి చేసి నేను నిన్న ఉరికెత్తినా కానీ మేము వస్తున్నా అని అన్నారు. తర్వాత ఇంకా మేము అసలు బాగానే రాత్రి 11 అయినా మా ఇంటి మీదకి వస్తుంటే తర్వాత కానిస్టేబుల్ ఫోన్ చేసి వీళ్ళ ఊరు బాటలేసారంటే సిఐ సార్ వచ్చారు. ఒక్కసారి అంతే వాళ్ళని చూశారు. మీరు అందరూ వెళ్ళండమ్మా మీరు అని అంటే ఆయన మీదకి అందరూ వెళ్ళబడ్డారు. ఆయన ఏదన్నారంటే మేము అంతే అయ్యా. ఇంకా అందుకని నాకు గుండె పగిలిపోతుంది. రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు. నుంచి వీళ్ళు అసలు మా అమ్మడి పడుతున్నారు. నేనైతే తట్టుకోలేకపోతున్నాను అయ్యా. అన్నం నీళ్ళు ఉండట్లేదు నుంచి కదిలితే మా మీద వచ్చింది కదా అంతా మా మీదకి వస్తున్నారు. మీరే మాకు ఏదో ఒకటి సహాయం చేయండి.